సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అసద్ విధేయుల తిరుగుబాటుతో స్థానికంగా హింస చెలరేగింది. భద్రతా దళాలు, అసద్ అనుకూలవాదుల మధ్య తీవ్ర ఘర్షణలు, ప్రతీకార దాడులు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 2 రోజులుగా జరుగుతున్న దాడిలో దాదాపు 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. సిరియా అంతర్యుద్ధం మొదలైన తర్వాత అత్యంత ఘోరమైన హింసాత్మక ఘటన ఇదేనని చెబుతున్నారు. فوت لجوا ركض فوت لجوا فوت تعال هون تعال هون اشوف هون قبل الارض قبل الارض قبل الارض فوت فوت لجوا ركض فوت لجوا فوت تعال هون تعال هون أشوف هون قبل الأرض قبل الأرض قبل الأرض అధికారం నుంచి బషర్ అసద్ వైదొలిగిన 3 నెలల అనంతరం సిరియాలో ఘర్షణలు తలెత్తాయి. అసద్ మద్దతుదారుల దాడులకు తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో ప్రభుత్వ అనుకూల ఫైటర్లు అసద్ విధేయులైన ఆల్వైట్ వర్గంపై ప్రతీకార దాడులు మొదలుపెట్టడం తీవ్ర హింసకు దారితీసింది. ఇరు వర్గాల దాడిలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. هؤلاء فلول النظام 18 الله اكبر بعد الله اكبر بسم الله والله اكبر 18 ولا الحمد هؤلاء فلول النظام 18 الله اكبر بعد الله اكبر بسم الله والله اكبر 18 ولا الحمد هؤلاء فلول النظام 18 الله اكبر بعد الله اكبر بسم الله والله اكبر 18 ولا الحمد هؤلاء فلول النظام 18 الله اكبر بعد సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అసద్ విధేయుల తిరుగుబాటుతో స్థానికంగా హింస చెలరేగింది. భద్రతా దళాలు, అసద్ అనుకూలవాదుల మధ్య తీవ్ర ఘర్షణలు, ప్రతీకార దాడులు చోటు చేసుకున్నాయి. గడిచిన 2 రోజులుగా జరుగుతున్న దాడిలో దాదాపు 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. సిరియా అంతర్యుద్ధం మొదలైన తర్వాత అత్యంత ఘోరమైన హింసాత్మక ఘటన ఇదేనని చెబుతున్నారు. అధికారం నుంచి బషర్ అసద్ వైదొలిగిన 3 నెలల అనంతరం సిరియాలో ఘర్షణలు తలెత్తాయి. అసద్ మద్దతుదారుల దాడులకు తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో ప్రభుత్వ అనుకూల ఫైటర్లు అసద్ విధేయులైన ఆల్వైట్ వర్గంపై ప్రతీకార దాడులు మొదలుపెట్టడం తీవ్ర హింసకు దారితీసింది. ఇరు వర్గాల దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. فوت لجوا ركض فوت لجوا فوت تعال هون